హలో ఫ్రెండ్స్, హీరో ఆది పినిశెట్టి అంటే అందరికీ సుపరిచితమే. వైశాలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించినా సరే అంతగా రాణించలేడనే చెప్పవచ్చు. నిన్ను కోరి సినిమాలో సెకండ్ హీరోగా నటించి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేశాడనే చెప్పవచ్చు. అయితే దాని తర్వాత రంగస్థలం మూవీలో తాను చేసిన క్యారెక్టర్కి అయితే ఎంతోమంది ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత ఆదికి అయితే అలాంటి క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలాగే విలన్ క్యారెక్టర్లో కూడా ఎంతగానో అలరించాడు. ఆది పినిశెట్టి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నిక్కీ గల్రాని అనే హీరోయిన్ అయితే పెళ్లి చేసుకున్నాడు. ఆమె తమిళ్లో అయితే కొన్ని సినిమాల్లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆది ఆమె ఇద్దరు కలిసి ఒక సినిమాలో అయితే నటించి వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారిన విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే వీళ్ళ పెళ్లి అయ్యి ఏడాది కాకముందుకే వీళ్ళిద్దరూ అయితే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు అయితే ప్రచారం అయ్యాయి. అయితే ఇటీవల ఆది తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక రిపోర్టర్ ఆదికి అయితే మీరు విడాకులు తీసుకుంటున్నారంట కదా అని అడగగా ఆది అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యాడని చెప్పవచ్చు. అవును, నేను కూడా విన్నాను ఈ న్యూస్ని. చాలా ఛానల్స్లో అయితే మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ అలాంటి వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు అనేసి ఆది అయితే వాటిని కొట్టి పడేశాడనే చెప్పవచ్చు. ఇంకా తన విడాకులపై క్లారిటీ కూడా ఇచ్చేశాడనే చెప్పవచ్చు. మేమిద్దరం ఎలాంటి విడాకులు తీసుకోవట్లేదు, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. అలాగే మేమిద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది. అది త్వరలో మేము ముందుకైతే రాబోతుంది అంటూ ఆది అయితే ఆ రిపోర్టర్కి చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.